ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం 100 రోజుల పాలన అద్భుతంగా సాగిందని ఇచ్చాపురం టీడీపీ ఎమ్మెల్యే డాక్టర్ బెందాలం అశోక్ పేర్కొన్నారు. ఇచ్చాపురం నియోజకవర్గం ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం ఎమ్మెల్యే డాక్టర్ అశోక్ ఆధ్వర్యంలో విస్తృతంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ అశోక్ మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం 100 రోజుల పాలనలో సాధించిన ఘనతను ప్రజలకు తెలియజేస్తున్నామని అన్నారు. ప్రజల వద్దకు వెళుతున్న సమయంలోనే వారి సమస్యలను తెలుసుకొని వాటి పరిష్కారానికి సూక్ష్మ ప్రణాళిక కూడా సిద్ధం చేసుకుంటున్నామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 100 రోజులు పూర్తయినటువంటి సందర్భంలో ప్రజలందరి దగ్గరికి ప్రతి ఒక్క ప్రజాప్రతినిధి వెళ్ళి వాళ్ళ తాలూకా సమస్యలు తెలుసుకుని ఆ సమస్యలు పరిష్కరించే దిశగా మరి ఒక సూక్ష్మ ప్రణాళిక తయారు చేసుకోవడానికి, అలాగే ఏదైతే ఈ 100 రోజుల్లో గత ప్రభుత్వం చేసినటువంటి ప్రతి ఒక్క తప్పుల్ని సరిదిద్దుతూ ముందుకెళ్తున్నటువంటి ఈ ప్రభుత్వం ఈ 100 రోజుల్లో సాధించినటువంటి ఘనతని ప్రజలకు తెలియజెప్పేందుకు ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమం ద్వారా ప్రజలందరి ముందుకి కూడా మేము వస్తున్నాం. ప్రతి ఒక్క గ్రామంలో కూడా గత 5 సంవత్సరాలు అన్ని రకాలుగా కూడా ప్రజలు ఇబ్బందులు పడినటువంటి పరిస్థితి మనందరూ కూడా గమనిస్తాం. అభివృద్ధి పూర్తిగా కుంటుపడింది, సంక్షేమం పూర్తి స్థాయిలో అందలేదు, కనీసం ప్రజలు మాట్లాడడానికి కూడా అవకాశం లేనటువంటి దౌర్భాగ్య పరిస్థితుల్లో మరి గత 5 సంవత్సరాలు ప్రభుత్వం అనేది నడవటం. ఇప్పుడు ప్రజలందరికీ నిజమైనటువంటి స్వతంత్రం వచ్చింది, ప్రజలందరూ మాట్లాడటం మొదలుపెట్టారు. సో ఖచ్చితంగా వాళ్ళు ఏ నమ్మకంతోనైతే ఒక అద్భుతమైనటువంటి ఘనమైనటువంటి విజయాన్ని కూటమి ప్రభుత్వానికి ఇచ్చారో వాళ్ళ నమ్మకాన్ని వమ్ము చేయకుండా ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా ప్రజలకు చేరువ చేస్తూ సంక్షేమం పూర్తి స్థాయిలో అందిస్తూ అభివృద్ధి కూడా సమాంతరంగా చేస్తూ ప్రజలందరికీ మరి వాళ్ళు ఇచ్చినటువంటి ఆశీర్వాదాన్ని తీసుకుని ఖచ్చితంగా ముందుకు వెళ్ళాలని కూటమి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. మరి దానిలో భాగంగానే ఇది మంచి ప్రభుత్వం అనే ఒక కార్యక్రమం ద్వారా ప్రజల దగ్గరికి వెళ్తున్నాం. విశేషమైనటువంటి స్పందన కనిపిస్తుంది. ప్రజలందరూ కూడా మాట్లాడుతున్నారు, వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలు తెలియజేస్తున్నారు. ఈ కార్యక్రమంలో అధికారులను కూడా భాగస్వామ్యం చేయటం వల్ల సో వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులను తెలుసుకుని ఆ గ్రామ స్థాయిలో ఉన్నటువంటి సమస్యల్ని ఆ గ్రామంలోనే పరిష్కరించే విధంగా ఈ ప్రణాళిక చేశాం. సో మంచి స్పందన ఉంది. సో ఇలాగే మా ఈ కూటమి ప్రభుత్వం ప్రజలకు దగ్గరగా ఉండేలాగా అన్ని రకాలైనటువంటి చర్యలు తీసుకుంటాం.